ఎవ్రీబడి మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కోసం ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో కరెంట్ ఫార్ములా మీద కొన్ని అప్లికేషన్స్ చేస్తాం కదా. ఈ రోజు వీడియోలో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. డ్రిఫ్ట్ వెలాసిటీని మనం VD తో సింబలైజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, అసలు డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటంటే అతి స్లోగా వెళ్ళేటువంటి ఏ బాడీ మూమెంట్ అయినా ఏ బాడీ కదలికనైనా మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో అతి స్లోగా అంటే మనం డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటాం. స్నైల్ అంటే నత్త చూడండి ఎంత స్లోగా వెళ్తుందో, అక్కడే ఉన్నట్టుంటుంది, చాలా స్లోగా వెళ్తుంది కదా. సో అలాంటి వెలాసిటీని, అలాంటి మూమెంట్ ని, అలాంటి కదలికని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో మనం కండక్టర్ ని తీసుకున్నట్లయితే దానిలో ఎలక్ట్రాన్స్ యొక్క కదలికనే మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. సో మన ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం నిన్న క్లాస్ లో? మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ అనేటువంటి చార్జెస్ కదిలితేనే కదా మనకు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పుట్టేది. సో ఇక్కడ నేను మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక కండక్టర్ ని తీసుకుంటాం. సో కండక్టర్స్ అంటే మనకేంటి, మన డైలీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం కదా, రాగి తీగలను ఉపయోగిస్తుంటారు. సో ఈ చిన్న కాపర్ వైర్ ఉంది కదా, ఈ కాపర్ వైర్ ని మనం జూమ్ చేసి చూస్తే రౌండ్ గా ఉంటుంది కదా, ఇట్లా రౌండ్ గా సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయా, ఉండవా? ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. కొన్ని మెటీరియల్స్ కరెంట్ని పాస్ చేస్తాయి, కొన్ని మెటీరియల్స్ నుంచి కరెంట్ పోదు కదా, చెక్క, స్పాంజీ ఇలాంటివి తీసుకున్నట్లయితే. సో వాట్ ఈస్ ద రీజన్? ఆ రీజన్ మన సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే మీరు కెమిస్ట్రీలో చదివే ఉంటారు, ఇంతకుముందు నేను కూడా మొన్న అటామిక్ స్ట్రక్చర్ లో చెప్పాను కదా, కొన్ని సబ్స్టాన్సెస్ కి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇన్కంప్లీట్ గా ఉంటాయి. అంటే ఆర్బిటాల్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వవు. సో కాపర్, ఫెర్రస్, గోల్డ్, సిల్వర్ ఇలాంటి మెటీరియల్స్ లో అవుటర్ మోస్ట్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఫ్రీగా బయటకు వచ్చేసి అయానిక్ బాండ్ క్రియేషన్ చేయడానికి ఈజీగా అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ మీద నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ కాలేజ్లో గణపతి విగ్రహం పెట్టారనుకోండి, అయితే మీ క్లాస్లో ఉన్నారు, నేనే క్లాస్ చెప్తున్నా, క్లాస్లో మీరు ఉన్నారు. అయితే కొంతమందికి అక్కడికి వెళ్ళాలని ఉంటుంది, అక్కడ ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. ఎవరికి ఉంటుంది? లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి ముగ్గురో నలుగురికో ఉంటుంది, అందరికీ ఉండదు. అయితే వీళ్ళు వెళ్ళాలి, మనసులో కోరుకుంది, మరి నేను అక్కడ లెసన్ చెప్తున్నాను, నేను పర్మిషన్ ఇవ్వను, మరి ఎలా వెళ్తారు? వెళ్ళాలి అని ఉంటుంది, వెళ్ళలేరు. సో ఈలోగా మీ సీనియర్స్ వచ్చేసి మేడం ప్రిన్సిపల్ సార్ కొంతమందిని పంపించమన్నారు అంటారు. అనగానే నేనేం చేస్తాను, అరే ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళండి రా అంటాం. అప్పుడు వెంటనే ఈ బ్యాక్ బెంచ్లో ఉన్నటువంటి నలుగురు బయటికి వెళ్ళిపోతారు. సో అంటే అక్కడ ఏమైంది, నేను పర్మిషన్ ఇచ్చి పుషింగ్ ఇస్తే తప్ప మీరు కదల్లా అక్కడ. సో ఈ ఎలక్ట్రాన్స్ కూడా కొంత ఏదో ఒక ఎనర్జీని పుషింగ్ ఇచ్చి కొంత ఎనర్జీని పుషింగ్ ఇచ్చి పంపిస్తేనే అవి ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్స్, ఇన్కంప్లీట్ ఆర్బిటాల్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ లో